హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. మనం ఈ వీడియోలో మెయిన్‌గా నా టార్గెట్ ఏందనంటే, ఫస్టు ఈ మన ఇండియాలో టాప్ 5 కాంపిటీషన్ జాబ్స్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఏ టెక్నాలజీస్ మీద ఉంటాయి. నా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని చెప్తున్నా. కొన్నిసార్లు మీరు నేర్చుకున్నటువంటి టూల్ కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు. కానీ మనం ఎక్కువ స్టాట్స్ నౌకరీ నుంచి గాని, మనకు తెలిసినటువంటి ప్రీవియస్ కొలీగ్స్ అందరి దగ్గర నుంచి తీసినటువంటి స్టాట్స్‌లో ఇవి మెయిన్ టాప్ 5గా ఉన్నాయి. ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ప్లస్ అలానే ఎక్కువ జాబ్స్ కూడా మార్కెట్‌లో రన్ అవుతా ఉన్నాయి. ప్లస్ ఏవైతే నేను ఇప్పుడు డిస్కస్ చేయలేదో ఆ టూల్స్ గాని, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి గూడా మార్కెట్‌లో డిమాండ్ ఉంటది. కానీ తక్కువ అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. దాన్ని తక్కువ మంది నేర్చుకుంటారు. ఓకేనా? తక్కువ మంది నేర్చుకుంటారు. అలానే వేకెన్సీస్ కూడా తక్కువ ఉంటాయన్నమాట. ఓకే. మనం డిస్కస్ చేయాల్సింది మన ఇండియాలో టాప్‌గా రన్ అయ్యేటువంటి టెక్నాలజీ ప్రెజెంట్ ఎక్కువ ప్యాకేజెస్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుండేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. మీరింక గూగుల్‌కెళ్ళేసి ఏఐఎంఎల్ ఎలా సెర్చ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఐఎంఎల్ నేర్చుకోవాలని ప్లాన్ ఉంటేనే, మీరు మ్యాథమెటికల్‌గా కొంచెం బాగా మ్యాథమెటికల్‌గా మీరు అన్నీ మంచిగా ప్రీవియస్‌గా హిస్టరీ బాగుంది. అలానే రెగ్యులర్ ఆటోమేషన్‌కి నీకు పైథాన్ బాగొచ్చుంటది. ఓకేనా? అలా ఆ ఓరియెంటెడ్‌లో ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలనేసి మీరింక గూగుల్ జేసుకోవచ్చు. ఫస్టొచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. సెకండ్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. నువ్వు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గాని, ఏమి నేర్చుకున్నా గాని నీ క్లౌడ్ కంప్యూటింగ్ నాలెడ్జ్ గానుంటే చాలా చాలా అడ్వాంటేజ్. ఒక ప్రాజెక్ట్‌లో ఒక 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 ప్రాజెక్ట్‌లో ఒక ఇంటర్వ్యూలో గాని నీ క్లౌడ్ కంప్యూటింగ్ నాలెడ్జ్ గానుంటే చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెట్ డిమాండింగ్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. నువ్వు క్లౌడ్ ప్రొవైడర్స్ ఏదైనా నేర్చుకోండి. మీ ఇష్టం. మీ డెసిషన్ తీసుకోవాలి. ఏది బెటర్ అనేది మీరు గాని నన్ను రీచ్ అవ్వాలంటే లింక్డ్ఇన్‌లో రీచ్ అయితే నేను వన్ టు వన్ మీకు చెప్తాను. ఏది బెటరు, నా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏ క్లౌడ్స్ మీద మనం వర్క్ చేసామని. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అయినా నేర్చుకోండి. లేదంటే అజూర్ క్లౌడు, లేదంటే గూగుల్ క్లౌడు, లేదంటే ఐబీఎం క్లౌడు, అరాకిల్ క్లౌడు, ఇలా చానా అలీబాబా క్లౌడ్ ఇలా మీకు చానా ఉంటాయి మార్కెట్‌లో. కానీ టాప్ 3 వచ్చేసి ఏడబ్ల్యూఎస్, అజూర్ అండ్ జీసీపీ. ఓకే. ఫస్ట్ డిమాండింగ్ టెక్నాలజీ ఏంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్‌లో టాప్ 3 ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ. ఎనీ వన్ యూ కెన్ సెలెక్ట్. నెక్స్ట్ థర్డ్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్నటువంటి జాబు ఎక్కువ అప్లికేషన్స్ నౌకరీలో రిసీవ్ చేస్తున్నారు. ఒక పోస్ట్ పడిందంటే మినిమమ్ 2000, 3000 అప్లికేషన్స్ వస్తా ఉంటాయన్నమాట. మార్కెట్‌లో ఎక్కువ డిమాండింగ్. మీరు ఇక్కడ నేను చెప్పే ట్రిక్ ఫాలో అవ్వండి. ఓన్లీ డెవాప్స్‌గా నేర్చుకుంటే, ఓన్లీ డెవాప్స్ స్కిల్స్ గానైతే నీకు కాల్స్ చాలా తక్కువుంటాయి. ఎందుకనంటే కాంపిటీషన్ అలానే ఉంది. డెవాప్స్ అండ్ ఎస్ఆర్‌ఈ చెప్తున్నాను. థర్డ్ డిమాండింగ్ వచ్చేసి డెవాప్స్ అండ్ ఎస్ఆర్‌ఈ సైట్ రిలయబిలిటీ ఇంజినీర్ అనంటే నీ అప్లికేషన్‌ని ప్రొడక్షన్‌లో నువ్వు డిప్లాయ్ చేసుంటావు గదా! ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేసినప్పుడు నీ అప్లికేషన్ డైరెక్ట్ కస్టమర్స్ యాక్సెస్ చేస్తా ఉంటారనమాట. దాని రిలయబిలిటీ దాని 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 పెర్ఫార్మన్స్‌ని మానిటర్ చేస్తా, ఏదైనా ఇష్యూలొస్తే ట్రబుల్ షూట్ చేస్తా ఉండే ఇంజినీరే సైట్ రిలయబిలిటీ ఇంజినీర్. మీరు డెవాప్స్ స్కిల్స్ రావాలి. సైట్ రిలయబిలిటీ స్కిల్స్ గానొస్తే నీ రెజ్యూమ్ టాప్ లిస్ట్‌లో ఉంటది. నీ రెజ్యూమ్ టాప్ లిస్ట్‌లో కంపల్సరీ ఉంటది. ఎందుకనంటే, మనం రీసెంట్‌గా డెవాప్స్ ఇంజినీర్స్ మన దగ్గర సజెషన్స్ తీసుకొని, గైడెన్స్ తీసుకొని, ట్రైనింగ్ తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ నేను మెయిన్‌గా ప్రిఫర్ చేసేది ఫస్ట్ మీరు డెవాప్స్ కంప్లీట్‌గా ఏ టూల్స్ అయితే నేను సజెస్ట్ చేస్తానో, ఆ టూల్స్ నేర్చుకున్న తర్వాత ఎస్ఆర్‌ఈ స్కిల్స్ కూడా నేర్చుకొనుంటే, మీరు రెజ్యూమ్‌లో డెవాప్స్ అండ్ ఎస్ఆర్‌ఈ ఇంజినీర్ అని టైటిల్ గానుంటే, మీ రెజ్యూమ్‌కి హై ప్రియారిటీ ఉంటది. కంపేర్ చేసుకోండి. ఎస్ఆర్‌ఈకి మంచి డిమాండ్ ఉంది. ప్లస్ మార్కెట్‌లో ఎక్కువ జాబ్స్ కూడా ఉన్నాయి ఎస్ఆర్‌ఈ. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. థర్డ్ వచ్చేసి డెవాప్స్ అండ్ ఎస్ఆర్‌ఈ. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ డిమాండింగ్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఎక్కువ డిమాండ్ వచ్చేసి జావా ఆర్ పైథాన్. ఓకేనా? పైథాన్ జనరల్‌గా ఆటోమేషన్ కోసం ఎక్కువ మనం యూజ్ చేస్తుంటాం. జావా మాత్రం వెబ్ అప్లికేషన్స్‌కి స్టిల్ 60-70% ప్రాజెక్ట్స్ అన్నీ స్టిల్ జావాలోనే ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ గానుంటే బెటర్ టు గో ఫర్ ఫుల్ స్టాక్ జావా. ఓకే. జావా కంప్లీట్‌గా నేర్చుకునేదానికి ట్రై చేయండి. ఓకేనా? లేదు మీరు పైథాన్ ఇంట్రెస్టెడ్ అయితే పైథాన్ సైడేనా ఎళ్ళండి. నో ఇష్యూ. ఓకేనా? ఫోర్త్ వన్ అది. నెక్స్టు కమింగ్ టు ఫిఫ్త్ మార్కెట్ డిమాండింగ్
టెక్నాలజీ ఏందనంటే, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అనే రోల్ ఉంటదనమాట. ఫుల్ స్టాక్ డెవలపర్ అనే రోల్‌కి ఎక్కువ ప్యాకేజ్ ఇస్తా ఉంటారు. ఎందుకనంటే, ఆ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్‌లో నీకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ రావాలి. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఆడ కవర్ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ తెలిసుండాలి. నెక్స్ట్ డేటాబేస్ తెలిసుంటది. డెవాప్స్ ఐడియా ఉంటదనమాట. సీఐసీడీ పైప్‌లైన్స్ రాస్తారు. ఇలా ఒక ప్రాజెక్ట్‌కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్‌లో 60-70% అట్‌లీస్ట్ 50% స్కిల్స్ ఫుల్ స్టాక్ కాడుంటాయి. చాలామంది మీకు మార్కెట్‌లో మిస్‌గైడ్ చేస్తా ఉంటారు. 100% ఫుల్ స్టాక్ అంటే 100% స్కిల్స్ ఉంటాయని. ఆర్కిటెక్ట్స్ ఉంటారు, డిజైనర్స్ ఉంటారు, ఓకేనా? అడ్మిన్స్ ఉంటారు, నెట్వర్క్ ఇంజినీర్స్ ఉంటారు, ప్లాట్‌ఫార్మ్ ఇంజినీర్స్ ఉంటారు, ఓకేనా? మానిటరింగ్ ఇంజినీర్స్ ఉంటారు. మామూలు జనరల్‌గా ఫుల్ స్టాక్ అనంటే ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ ఏదన్నా రియాక్ట్ జేఎస్ గాని, యాంగులర్ వోళ్ళేదో ప్రిఫర్ జేసుకో అంటారు. నెక్స్ట్ బ్యాక్ ఎండ్‌లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎనీ వన్ డీబీ, కమింగ్ టు సీఐసీడీ ఏదో డెవాప్స్ బేసిక్స్ తెలిసుంటది. దట్స్ ఈస్ ఫుల్ స్టాక్. అంతేగానేసి ఫుల్ స్టాక్ అనంటే మొత్తం కంప్లీట్‌గా అన్ని టెక్నాలజీస్ తెలుసున్నాయంటే ఒళ్ళు గాదు ఫుల్ స్టాక్. మినిమమ్ ఒక ఫ్రంట్ ఎండ్, ఒక బ్యాక్ ఎండ్, ఒక డేటాబేస్, ఒక ఆటోమేషన్ డెవాప్స్ అంతే దానికి ఫుల్ స్టాక్. అది ఫిఫ్త్ వన్ చాలా చాలా డిమాండ్. మనం ఇప్పుడు 5 డిస్కస్ చేసాం కదా! ఈ 5లో మీరేదన్నా నేర్చుకుంటా ఉన్నారు అనంటే కామెంట్ సెక్షన్‌లో డిఫైన్ చేసి నన్ను లింక్డ్ఇన్‌లో రీచ్ అయ్యేదానికి ట్రై చేయండి. లింక్డ్ఇన్ ద్వారా మిమ్మల్ని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవుతాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇవి గాకుండా వేరే డేటాబేసెస్ కానీ, లేదంటే వేరే ఎంఎస్‌బిఐస్, పవర్ బిఐ ఇట్లా మార్కెట్‌లో చాలా టూల్స్ ఉంటాయన్నమాట. అవన్నీ నేర్చుకుంటున్నప్పుడు మీరు నేర్చుకునే కోర్స్ కరెక్ట్. 100% కరెక్ట్. ఎందుకనంటే మనకి ఒక్క కాల్ వస్తే చాలు ఇంటర్వ్యూ కొట్టడానికి. లేదా 10 కాల్స్‌లో అట్‌లీస్ట్ 5 ఇంటర్వ్యూ కాల్స్ కొట్టినా గాని 3-5 ఆఫర్స్ వస్తాయి. అంతేగాని మీరు ఇమ్మీడియేట్‌గా ఇప్పుడైతే టెక్నాలజీ షిఫ్ట్ అవ్వద్దు. మనం ఫిల్టర్ చేసింది టాప్ 5 డిమాండింగ్ టెక్నాలజీస్. టాప్ 5లో మనకి ఏది లిస్ట్ ఉన్నాయో అవి వరకే తీసుకున్నాం. అంతేగాని ఎందుకనంటే మీరు స్టార్టింగ్‌లో ఎస్‌క్యూఎల్ నేర్చుకుంటా ఉంటారు. ఎస్‌క్యూఎల్ ఇతను చెప్పలేదు కదా! ఎస్‌క్యూఎల్ డిమాండ్ లేదని. అలా ఏం కాదు. ఎస్‌క్యూఎల్ కూడా డిమాండ్ ఉంటది నీకు డేటాబేస్. ఓకేనా? మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకేనా? ఫస్ట్ వన్ మీరు మళ్ళా రిపీట్ చేస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాప్ టాప్ అని అంటే ఈ 5లో టాప్ అని కాదు. ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్‌లో. ఎక్కువ డిమాండ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. ఏడబ్ల్యూఎస్ గాని, అజూర్ గాని, జీసీపీ. నెక్స్ట్ వచ్చేసి మీరు డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ సైట్ రిలయబిలిటీ ఇంజినీర్. డెవాప్స్ విత్ సైట్ రిలయబిలిటీ ఇంజినీర్. నీకు డెవాప్స్‌లోనే నీ క్లౌడ్ ఏదో ఒకటి నేర్చుకుంటావు. ప్లస్ సైట్ రిలయబిలిటీ స్కిల్స్ కూడా రావాలి. మానిటరింగు, ట్రబుల్ షూటింగు, ఇష్యూ ఫైండింగ్ మొత్తం ఎస్ఆర్ఈ స్కిల్స్ రావాలి. నెక్స్ట్ ప్రోగ్రామింగ్, ఎనీ వన్ ప్రోగ్రామింగ్. పైథాన్ గాని లేదా జావా. నెక్స్ట్ డిమాండింగ్ స్కిల్స్ వచ్చేసి నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ వన్ వచ్చేసి ఫుల్ స్టాక్. దీనికి చాలా చాలా డిమాండ్ ఉంది మార్కెట్‌లో. నీకు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ లేదా ఆటోమేషన్ ఏదన్నా డెవాప్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందనంటే ఇమ్మీడియేట్‌గా నీకు కాల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ నువ్వు ఎక్కువ కూడా ఆఫర్ చేయొచ్చు. ఎందుకంటే నీకు ఎక్కువ స్కిల్స్ ఉంటాయి. ఎండ్ టు ఎండ్ మాక్సిమం తెలిసుంటదనమాట. ఓకేనా? థాంక్ యూ గైస్. మీకు అట్‌లీస్ట్ ఒక పాయింట్ అయినా యూజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి ఓకేనా? మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే నేను వీడియో అప్‌లోడ్ చేశానో ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఒక 5-10 మినిట్స్ మీరు గాని స్పెండ్ చేస్తే అట్‌లీస్ట్ 1 ఆర్ 2 పాయింట్స్ కంపల్సరీ మీరు గెయిన్ చేస్తా ఉంటారు. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్, మీ సీనియర్స్ గాని, మీ రిలేటివ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతా ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికి షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.